నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్, ఇంకా ఈ బృందం అంతా కూడా దావోస్ పర్యటనకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. మరి 5 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు దావోస్‌కు వెళ్ళిన వాళ్ళకి ఘన స్వాగతం లభించడం, మరి తెలుగు డయాస్పారాలో మీటింగ్ ఏర్పాటు చేయడం, అక్కడ దేశాధినేతలు, సీఈఓలు అందరిలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా లోకేష్ గారిని నిలవడం. అసలు ఈ పర్యటనని ఏ విధంగా చూడాలి? మరి గతేడాది దావోస్ పర్యటన ఫలితాలన్నీ కూడా మన కళ్ళ ముందున్నాయి. మరి ఈ ఏడాది ఇంకెటువంటి ఫలితాలు లభించనున్నాయి? మరి సక్సెస్ అవ్వబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బృందం దావోస్‌కి వెళ్ళడం, మరి దాని ఫలితాలని మనం కళ్ళారా చూస్తున్నాం సార్. గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, క్యాప్‌జెమినీ కానివ్వండి, మిగతా సెక్టార్‌లో కూడా చాలా కంపెనీలు రాష్ట్రానికి ఇప్పటికే వచ్చాయి. మరి ఇప్పుడు దావోస్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ఇంకెన్ని పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి? మరి ఇప్పటికే ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు తెలుగు డయాస్పోరాలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కూడా కనిపిస్తున్నారు. ఏం జరుగుతుందంటారు? ఇంకెన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయంటారు? దావోస్‌లో అడుగుపెట్టాడా? అంటే మిస్సైల్ మ్యాన్ అనంగానే ఎవరు గుర్తొస్తారు? అబ్దుల్ కలాం. హ్మ్. లేకపోతే వాటర్ మ్యాన్ అనగానే ఎవరు గుర్తొస్తారు? రాజేంద్ర సింగ్ అనే అతను గుర్తొస్తాడు. అంటే ఇప్పుడు దావోస్ మ్యాన్ అనే ఒక పేరొచ్చేసింది. అంటే ఇన్ని సార్లు దావోస్‌కి వెళ్ళినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు. అంటే తన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అటు ఉమ్మడి రాష్ట్రమైనా, ఇప్పుడు విభజిత రాష్ట్రమైనా ఈ కంపెనీలను తెచ్చుకోవడానికి ఇవాళ దావోస్ ఆయనకు ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఇప్పుడు 56 సదస్సులో ఏమో జరిగాయి అక్కడ అవును. దావోస్‌లో ఇప్పటివరకి. ఆ సదస్సులన్నీ మనం చూసాం. ఇప్పుడు నిన్న ఈ 4 రోజులు జరిగే సదస్సుకు కూడా దగ్గర దగ్గర ట్రంప్ వస్తున్నాడు, హ్మ్. జెలెన్స్కీ వస్తున్నాడు, 64 దేశాధినేతలొస్తున్నారు. నెక్స్ట్ ఒక 1000 మంది వివిధ కంపెనీల సీఈఓలు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సుందర్ పిచాయ్ వస్తాడు, లేకపోతే నాదెళ్ల సత్య వస్తాడు, అరవింద్ కృష్ణ వస్తాడు, అటు ఐబీఎం, ఇప్పుడు ఈ టీసీఎస్ ఆయన కూడా వెళ్ళారు. ఏది హ్మ్. నటరాజన్ డాక్టర్ చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఆయనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ కి కో చైర్మన్ అనమాట. ఇప్పుడు ఈ హ్మ్. రోజు ఆయన్ని కూడా కలుస్తున్నారు. సింగపూర్ అధ్యక్షుడితో కలిశారు ఇవాళ. ఎవరు? షణ్ముగ రత్నంతో. ఆ తర్వాత మరి తెలుగు డయాస్పోరా మీటింగ్ అన్నారు. ఈ 4 రోజుల్లో బిజీ. ఏంటి 36 కార్యక్రమాలు ఏం పెట్టుకున్నారు. హ్మ్. అటు ముఖాముఖీలు గావచ్చు, ఇటు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు గావచ్చు. ఆ! మరి ఇవాళ ఏఐ ట్రాన్స్‌ఫార్మింగ్ ఎకానమీ అనే ఒక సదస్సు. లేకపోతే వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే సదస్సు. లేకపోతే ఇవాళ ఏఐకి ఆంధ్రప్రదేశ్‌కున్నటువంటి అడ్వాంటేజెస్ వాటిపై ఒక సదస్సు. అనేక సదస్సుల్లో ఆయన పాల్గొంటున్నారు. హ్మ్. ప్రతి చోట ఆంధ్రప్రదేశ్‌కున్నటువంటి వనరులేంటి? ఇవాళ సుదీర్ఘ సముద్ర తీరం. ఏంటి 1164 కిలోమీటర్ల సముద్ర తీరం ఏ రాష్ట్రానికి లేదనమాట. అంటే ఒక 20 పోర్టులు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోర్ట్స్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంటే లాజిస్టిక్స్ డెవలప్‌మెంట్ మనం గూడా దానికి గూడా కార్పొరేషన్ గూడా పెడుతున్నారు. హ్మ్. అటు మూలపేట అది పోర్ట్ రెడీ అయిపోయింది. భావనాపురం, భావనపాడు. ఇటు మచిలీపట్నం పోర్ట్ అసలు రెడీ అయిపోవటం కాదు. అసలు ఇనాగరేషన్ అంటున్నారు. ఇంకా 2, 3 నెలల్లో దాని ప్రారంభోత్సవం. అసలు క్రిస్ సిటీ, మరోవైపు కృష్ణపట్నం పోర్ట్. అటు రాయలసీమకి అది ముఖద్వారం. ఇవాళ విశాఖ గురించి ఇక మనం చెప్పాల్సిన పనే లేదు. విశాఖపట్నం ఏంటి? అక్కడి నుంచి 13 దేశాలకి నీకు అండర్ గ్రౌండ్ కేబుల్ ఏస్తున్నారు సముద్రంలో హ్మ్. గుండా. అదే గూగుల్ డేటా సెంటర్. హ్మ్. ఇప్పుడు గత దావోస్ పర్యటన ఫలితమే గూగుల్ డేటా డేటా సెంటర్. సెంటర్. హ్మ్. ఇప్పుడు కరెక్ట్‌గా పెట్టుకున్నాడు అతను టైం. లోకేష్ మీరిందాక చెప్పారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ చంద్రబాబా, లోకేషా మొత్తం హ్మ్. అందరూ గుమికూడుతున్నారు, హ్మ్. చుట్టుముడుతున్నారంటే టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఏది 180 రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ సిద్ధం చేయాలి అమరావతిలో. ఒక టార్గెట్ పెట్టుకున్నారు. హ్మ్. మరి దగ్గర దగ్గర సిద్ధం అయిపోయింది. క్వాంటమ్ సెంటర్ రెడీ అయిపోయింది. ఇక షిప్‌మెంటే మిగిలిందన్నారు. అక్కడ మైక్రోసాఫ్ట్ కూడా వస్తోంది. ఏది అమరావతిలో ఆళ్ళు ఒక క్వాంటమ్ సెంటర్ పెడుతున్నారు. హ్మ్. ఆ! ఇటు ఐబీఎం, టీసీఎస్, అరవింద్ కృష్ణ వీళ్ళ యొక్క క్వాంటమ్ సెంటర్ మనం ఇటు చూసాం. అంటే ఒకటి మనం తీసుకుంటోంది అటు అమరావతి. అమరావతిలో ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ ఏంటి? ఏ, ఐ. ఏఐ.
అవును సార్. హుహు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి వాళ్ళ ఇంటెలిజెన్స్. అమరావతి అనేది వాళ్ళకదొక గేమ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్‌గా కాన్ఫిడెన్స్. సిద్ధమవుతాంది. ఆ! అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పేది కాదు మళ్ళా. ఆయనేమంటాడు డేటాకి మైండ్ డేటాకి అప్లై మైండ్ చేయొచ్చని. అప్లై చేసి. ఇప్పుడు ఆయన మైండ్ దేనికి అప్లై చేస్తాడు? డేటాకి కాదు కదా! మీరు మైండ్ అప్లై చేసేది క్రైమ్‌కా. అది చూడండి మీరు. అంతే తప్ప దీంతో మనకెందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అనవసరంగా మనం ప్రస్తావించాం. ఎందుకు ప్రస్తావించామంటే ఈ పాటికి మెయిల్స్ దాస్. ఎళ్ళిపోయాయా? ఇప్పుడు దావోస్‌కి మెయిల్స్ ఎళ్ళినయా? ఎళ్ళలేదా? వైసీపీ దగ్గర నుంచి. ఇప్పుడు అందరి దృష్టి, అందరి చర్చ చంద్రబాబు తెచ్చే పెట్టుబడుల కన్నా జగన్మోహన్ రెడ్డి పంపే మెయిల్స్ మీదే ఉంది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ బాండ్స్ కొనొద్దని మెయిల్స్ పంపిస్తారు. జర్మనీ నుంచి వాడెవడో మురళీకృష్ణ అంట. ఏంటి 200 మెయిల్స్ పంపాడంట. ఆ! ఇక్కడ రుణాలు ఇవ్వద్దు అని చెప్పి వరల్డ్ బ్యాంక్‌కి, ఏడీబీకి ఆ! లేకపోతే జైకాకి మెయిల్స్ పంపుతారు. ఆ! అసలు నువ్వసలు టెండర్‌లేస్తే 2 నెలల్లో జైల్‌లో పెడతా అంటాడు. ఎవరిని? మెడికల్ కాలేజీలు ఆ టెండర్‌లేసేవాళ్ళని. అంటే బెదిరిస్తున్నాడు. ఇప్పుడు షణ్ముఖరత్నంను గూడా బెదిరిచ్చాడా? సింగపూర్ అధ్యక్షుడిని బెదిరిచ్చాడా? ఆ! గతంలోనే మనం జూసాం. ఆ సింగపూర్ అధ్యక్షుడికి గూడా మెయిల్స్ పంపారు. ఆ! అవును. అంటే జగన్ మెయిల్స్ పంపినా గూడా చంద్రబాబుని కలిసాడంటే ఏం సంకేతం పంపారు? సింగపూర్ అధ్యక్షుడు ఏ సంకేతం పంపారంటే జగన్ బెదిరింపులకి, భయపడేది. ఉడకింపులకి ఇవాళ ఎవరు నడుచుకునే పరిస్థితి లేదా? లేదు. అక్కడ సరే. స్పష్టంగా కనపడుతుంది గదా! ఏది అవును సార్. మనం తీసుకున్నట్లయితే కాగ్నిజెంట్ హ్మ్. ఇవాళ మరి విశాఖపట్నం వచ్చేసింది. ఇప్పుడు అందులో ఒక నెల లేట్ అయింది. గూగుల్ డేటా సెంటర్ 12 నెలల్లో తెద్దాం అనుకున్నాను. మరి 13 నెలలు పట్టింది. కాబట్టి కాగ్నిజెంట్ ఆ 1 మంత్ ముందు తెచ్చుకోవాలి అని చెప్పి లోకేష్ 11 నెలల్లో తీసుకొచ్చారు. హ్మ్. ఏంటి ఇప్పుడు టీసీఎస్ బిగిన్ అయింది. కాగ్నిజెంట్ బిగిన్ అయింది. అసలు కాగ్నిజెంట్ ఆయన అయితే ఆయనేదో మామూలుగా 500 మందినో ఎళ్ళమన్నాడంట. హ్మ్. వాళ్ళ యొక్క ఉద్యోగుల్ని. ఏదో పెడుతున్నాం గదా! విశాఖపట్నం. ఒక 500 మంది ఎళ్తారనుకుంటే 2500 మంది మరి రెడీ అయ్యారంట. హ్మ్. ఇప్పుడక్కడ 25,000 మందికి అక్కడ ఉపాధి కల్పించడానికి ఆయన మాటిచ్చాడు. ఎవరు? కాగ్నిజెంట్. కరెక్ట్. అంటే మనం అనుకున్నది కాగ్నిజెంట్ ద్వారా 12,000 దానివల్ల 8,000 అవును సార్. అనుకున్నాం. హ్మ్. అట్లాంటిది ఒక కాగ్నిజెంట్ ద్వారానే 25,000 మందికి 20,000. ఉపాధి అంటే అసలు విశాఖపట్నం ఇవాళ ఒక డేటా సిటీ అయిపోతుంది. ఏది అటు గూగుల్ డేటా సెంటర్ అదొక 1,38,000 కోట్లు. హ్మ్. రిలయన్స్ డేటా సెంటర్ అదొక 98,000 కోట్లు. బ్రూక్ ఫీల్డ్ అదొక 1,38,000 కోట్లు. సిస్కో అదొక 15,000 కోట్లు. ఇక డేటా సెంటర్లు వద్దురా బాబు అంటున్నారంట. ఇప్పటికే టార్గెట్ రీచ్ అయ్యాం. ఇక చాలు ఇక డేటా సెంటర్లు ఆపేసేయండి. ఇక ఐటీ ఆ ఉత్పత్తులు వాటి సంగతి చూడండి అంటున్నారు. అటు అమరావతి మనం చూసాం. ఏంటి అవును. వాళ్ళ క్వాంటమ్ వ్యాలీగా అది మారుతోంది. సిలికాన్ వ్యాలీని మించినటువంటి ఇదిగా దాన్ని చేయాలన్న ఒక సంకల్పం. హ్మ్. టార్గెట్స్ ఎప్పుడూ కూడా వీళ్ళు చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారమ్మా. అదే చంద్రబాబు చెప్పేది కూడా. ఏంటి హ్మ్. ఇప్పుడు పెద్ద కలలు కనండి. వాటిని సాధించండి. కాపాడు. డేర్ డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అనేది ఆయన యొక్క మోటో. ఇప్పుడు మనం హ్మ్. అంటోంది అదే. రాయలసీమ ఇవాళ మరి ఏరోస్పేస్ హబ్‌గా మారుతోంది. హ్మ్. ఇవాళ డిఫెన్స్ హబ్‌గా మారుతోంది. అన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌లు సీమ మీదుగా వెళ్ళడం దాని అదృష్టం. హ్మ్. ఇప్పుడు సీమ పంట పండింది. ఇటు విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. హైదరాబాద్ మరి బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్. కరెక్ట్. ఆ! అసలేంటి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అటు బెంగుళూరు, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. హ్మ్. బీసీఐసీ, వీసీఐసీ, హెచ్‌బీఐసీ మూడిటికి గుండెకాయ రాయలసీమ. సేమ్. అక్కడ అక్కడ కళ్యాణ్ ఫోర్జ్ చేస్తోంది. ఏది అసలు ఇతర రాష్ట్రాల వాళ్ళైతే భయపడిపోతున్నారు. కర్ణాటక మంత్రి హ్మ్. రామలింగారెడ్డి అయితే ఏంటి మా హాల్ అంతా ఎత్తుకుపోతున్నారు. మీ హాల్ సార్ మేము తీసుకెళ్ళటం లేదయ్యా. కేవలం ఇతర ఎక్స్‌టెన్షన్. హ్మ్. ఇతర రాష్ట్రాలంటే గుర్తొచ్చింది సార్. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాను సార్. ఏ రాష్ట్రానికైనా సరే ఇతర రాష్ట్రాలతో పోటీ పడతారు. వీరేంటి బాబోయ్! ఇద్దరు తండ్రి, కొడుకులు ఇద్దరు పోటీ పడుతున్నారు. దీన్నెక్కడ చూడాలి? దావోస్‌లో గూడా ఒకళ్ళనొకళ్ళు పోటీ పడుతూ ఉన్నారని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చూసాను సార్. ఆ పోస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు తండ్రే గాదు. అతనికి గురువు గూడా.
ఏది ఇవాళ వీళ్ళందరూ కూడా చంద్రబాబు దగ్గర ఎందుకు శిష్యరికం చేస్తున్నారమ్మా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన అసలు వేరే పార్టీ గదా! హ్మ్. జనసేన అధ్యక్షుడు గదా! ఆయనే మరి చంద్రబాబుని ఒక గురువుగా తీసుకొని, ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కి అతనే ఒక బ్రాండ్‌గా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్ అయినా ఇవాళ చంద్రబాబు అడుగు జాడల్లో వెళ్తూ అంటే ఆఫ్‌కోర్స్ ఏంటి కుర్రాడు గదా! మరి హ్మ్. స్పీడ్ ఎక్కువే ఉంటుంది. ఏది అంటే ఒకటి ఆయన అన్నేళ్ల వయసులో గూడా మరి అసల 75 ఏళ్ల వయసులో ఇవాళ దావోస్ చూసావా ఎంత చలి ఉంటుందో? అవును సార్. కానీ ఆయన అసలు కోట్ గూడా ఏసుకోడు. యెస్. ఇప్పుడు నేనన్నా ఏదో కొంచెం ఈ చలి తట్టుకోలేక ఇదేసుకున్నాను గానీ ఆ! అదేమంటే గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు? అబ్బో! అక్కడ -డిగ్రీ ఆ! అసల చలి తట్టుకోలేము. అందుకే మా వాడు అసలెళ్ళడు. ఆ! జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుడివాడ అమర్నాథ్‌ని, మరి నారా లోకేష్‌ని, మరి టీజీ భరత్‌ని కంపేర్ జెయి. అంటే వీళ్ళు వయసెంత? కానీ వీళ్ళ ఆలోచనలు దేనిపై ఉన్నాయి? అభివృద్ధి పైన అవును. లేవు. అవినీతి పైన ఆలోచనలున్న ఆ పార్టీ ఇక అదంతే. దాన్నింక మనం బాగు జేయటం ఎవరి వల్ల కాదనమాట. కాదు. కాకపోతే ఇవాళిక్కడ రాష్ట్రం బాగు జేయటం ముఖ్యం. అందుకే ఇదొక అడ్వాంటేజ్. ఏది ఈ దావోస్ టూర్ అనేది మరి ఇంకెన్ని పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తుందో, ఏ రంగంలో తీసుకొస్తుందో చూడాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారింది. హ్మ్. దేశంలో 10 ఫోన్లు తయారైతే అమ్మా 5 ఫోన్లు తిరుపతిలోనే. ఫాక్స్‌కాన్, డిక్సన్ ఈ కంపెనీలను మనం చూసాం. ఇది 2014, 19లోనే వచ్చాయి. అక్కడ శ్రీ సిటీ సెజ్‌లో ఆ! అవును సార్. మొత్తం మహిళలే ఎంప్లాయీస్. హ్మ్. యువగళం పాదయాత్రకు లోకేష్ ఎళ్తే వాళ్ళందరూ చుట్టుముట్టి ఫోటోలు దిగారు. అదే గదా సెల్ఫీ ఛాలెంజ్. అవును సార్. అతను విసిరిండు. మా నాన్న ఇది తీసుకొచ్చాడు. నువ్వేం తెచ్చావు జగన్మోహన్ రెడ్డి అని అతను అడిగింది. ఈ అవును. రోజు ఇవాళేంటి ఒక 100 ఏసీలు తయారైతే సగం ఏసీలు ఆంధ్రప్రదేశ్‌లో అంట. ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది అటు ఐటీ ఉత్పత్తులకు గానీ, ఇటు క్వాంటమ్ గానీ, ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, ఇటు డేటా గానీ, అన్ని రకాల మానవ వనరులున్నాయి. అన్ని రకాల ప్రకృతి వనరులున్నాయి. ఇప్పుడు లాజిస్టిక్స్ హబ్‌గా మారుతోంది. ఏంటి హ్మ్. అటు హైవేలు, ఇటు స్టేట్ హైవే, అటు మరి నేషనల్ హైవేలు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అన్ని గుంతలు పెట్టాడు. ఇప్పుడు జగన్ గుంతలు పూడ్చడం గాదు. ఇవాళ మరి బ్రహ్మాండంగా రెడ్ కార్పెట్ పరిచారు. ఏంటి ఈ ఇండస్ట్రియలిస్టులందరికీ, పారిశ్రామికవేత్తలకి ఇవాళ ఇదొక స్వర్గధామంగా మారింది. ఇన్వెస్టర్స్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్ మారింది. మరి ఆయన దావోస్ మ్యాన్ అంటామా? అవును. ఇన్వెస్టర్స్ మ్యాన్ అంటామా? సార్. ఎంప్లాయ్‌మెంట్ మ్యాన్ అంటావా? ఇవన్నీ ఎందుకు? యూత్ మ్యాన్, యంగ్ మ్యాన్ అంటావా? అంతే సార్. డె 75 ఏళ్ల యువకుడా? ఆ! మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సార్. నమస్తే.